హల్లెలూయా. దేవునికి వందనాలండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు నామములో. అలాగే ఈ యొక్క శుక్రవారం ఒక గంట ముందే స్టార్ట్ అయింది. ప్రేయర్స్, పాటలు అవన్నీ అయిన తర్వాత వాక్యం దగ్గర నుంచి కూడా ఆన్లైన్లో స్టార్ట్ చేస్తాం. మిగతా ప్రేయర్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాము. అలాగే కళ్ళు మూసుకుంటే ప్రార్థనతో ఆరంభిద్దాం. స్తోత్రం నైనా, స్తుతులకు పాత్ర నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి, సమయంలో మరొకసారి చిన్న మందగా చేరి అయ్యా నేను స్తుతించడానికి, ఘనపరచడానికి, గొప్ప చేయడానికి, అయ్యా నీ నామాన్ని హెచ్చించడానికి, కీర్తించడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా తండ్రి, నైనా నీ సన్నిధిలో మేమందరం ఉన్నాం తండ్రి. మమ్మరులు ప్రార్థనలు ఆలకించండి. నీ దివ్య సింహాసనం వాక్యం విడుదల చేయండి. ఏ హృదయానికి ఏది అవసరం మీకు తెలుసునైనా అది జరిగించండి ప్రభా. నీకు వందనాలు, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, మాపై ఉండండి. అయ్యా మా మధ్యలో మీరు ఉండండి. మీ ప్రెజెన్స్తో మమ్మల్ని నింపండి నాయన. లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి, ఆరాధనలు అభిషేకించండి. దేవా నీకు వందనాలు. ప్రాంతంలో మా విన్నపాలు నాయన ఆలకించు. దేవా నీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైన మేలులు పొందుకోవడానికి సహాయం అనుకరించమని యేసునామమున అడిగి వేడుకొంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాషువా వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు. ఎంతగానో వేదనతో బలమంతా కోల్పోతే నిరీక్షణ నీవే దేవా, నన్ను బాగు చేయుమయ్యా. ఎంతగానో వేదనతో బలమంతా కోల్పోతిని, నిరీక్షణ నీవే దేవా, నన్ను బాగు చేయుమయ్యా. ఏ తోడు లేక చేయుట లేక నన్నందరూ విడచిపోతిరే, ఏ తోడు లేక చేయుట లేక నన్నందరూ విడచిపోతి, నా ధర్మాశ్రయమానందమా నీవేగా. కృప చూపుము, నిన్నే నమ్మి
నీవే నా సహాయము. నీవే నా వైద్యుడవు. నిన్నే నమ్మితి, నీవే నా ఆధారము. కన్నీరంతా ప్రేమతోనే తుడిచివేయమని దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమని. కన్నీరంతా ప్రేమతోనే తుడిచివేయమయ్యా. దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా. కన్నీరంతా ప్రేమతోనే తుడిచివేయుమయ్యా. దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, సర్వశక్తిమంతుడైన దేవా. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, సర్వశక్తిమంతుడనే దేవా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదా. నమ్మేదా జీవింపుము, నిన్నే నమ్మితి, నీవే నా వైద్యుడవు. నిన్నే నమ్మితి, నీవే నా ఆధారము. నమ్మితి, నీవే నా వైద్యుడవు. నిన్నే నమ్మితి, నీవే నా ఆధారము. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? దేవునికి స్తోత్రం కలుగునకపోయినా సరే సంతోషించే వ్యక్తులను చూసి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉందాం అనుకుంటున్నారు? నాకు దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు చూస్తాడు. ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు అన్నట్టుగా ఉండేవాళ్ళు కాదు. కానీ యోబులాగా స్తుతించే వ్యక్తులై ఉండాలి. హల్లెలూయా. ప్రతిదాన్ని బట్టి ఆయన ఆలోచనలు మన ఆలోచనలు అంటూ కావు. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కాదు. మన తలంపులు వేరు, లోకానుసారమైన తలంపులు. మన ఆలోచనలు స్వార్థపూరితమైన ఆలోచనలు. కనుక ఆయన తలంపులు మన తలంపులు ఒకటి కాదు. ఆయన ఆలోచించే ఆలోచన వేరు. హల్లెలూయా. శాశ్వతమైన పరిష్కారంతో ఆయన ఆలోచిస్తారు. హల్లెలూయా. కనుక విషయాలు జ్ఞాపకం ఉంచుకొని నిత్యము సంతోషించే వ్యక్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఒక దినాన ఒక బొమ్మను తెచ్చుకున్నారు ఒక ఫ్యామిలీ. ఎందుకంటే ఆ బొమ్మను వెలిగించగానే అది ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. రాత్రులు ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే సరదాగా తెచ్చుకున్నారు. రాత్రిపూట అది వెలిగించగానే అది వెలగట్లేదు, ప్రకాశించటం లేదు.
ఏంటి ఇది ప్రకాశించట్లేదు అని అటు ఇటు తిప్పారు. వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. అందులో హిందీలో ఏదో చిన్నది రాసి ఉంది. అది హిందీ వచ్చిన అమ్మాయి ఇంట్లో వచ్చి చదివితే దాని మీద ఏముందంటే, పగలంతా కూడా సూర్యకాంతిలో ఉంచితే రాత్రిపూట అది ప్రకాశిస్తుంది అన్నారంట. హల్లెలూయా. ఏం చేయాలండి? పగలంతా సూర్యకాంతిలో ఉంచితే రాత్రులు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. మనం దేవునితో ఉండే సహవాసాన్ని బట్టి, దేవునితో ఉండే మాటలను బట్టి, ఆయనతో దినదినము మాట్లాడుతున్న సమయాన్ని బట్టి మనము ఎలా ఉంటామండి? ప్రకాశిస్తూ ఉంటాం. దేవునితో ఎప్పుడైతే సహవాసం లేదో మనం ఎలా అయిపోతామండి? వెలుగంతా లేని ప్రజలుగా అయిపోతాం. హల్లెలూయా. దేవుడు మనల్ని అలా చూడాలనుకోలేదు. ఈరోజు అంశము ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. లూకాసు వార్త 11, 27, 28 మైక్ తీసుకొని ఒకసారి చదవండి. 11, 27, 28 వచనాలు లూకాసు వార్త. మైక్ ఆన్ చేయమండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒక సమూహము, జనసమూహం ఉన్నారు. ఈ జనసమూహములో ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ, మరి చూస్తున్న ప్రజలలో అంటే కొంతమంది ఉన్నారు. వారిలో ఒక స్త్రీ ఏమన్నదంటే, అయ్యా, ఏ తల్లి కన్నా కొడుకువో ఆ కన్నతల్లి యొక్క గర్భము, ఆ పాలిచ్చిన తల్లి యొక్క స్తనములు చాలా ధన్యమైనవి అని అన్నది. మన జీవితంలో, మన కుటుంబంలో కానీ బిడ్డలు ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళ్ళినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు, ఆ బిడ్డలు మంచిగా జీవించినప్పుడు, మరి మంచి పేరు తెచ్చుకున్నప్పుడు ప్రజలందరూ ఏమంటారు తెలుసా? నిజంగా నేను ఏ తల్లి కన్నదో కానీ నువ్వు మంచిదానవమ్మా, లేదా నువ్వు మంచివాడవమ్మా, ఆ తల్లి అదృష్టవంతురాలు, అలా అంటూ ఉంటారు. అది సహజం. ఇంకొక మాటలు కూడా వస్తూ ఉంటాయి. ఏంటో తెలుసా? నా కడుపున చెడబుట్టావరా, నా కడుపున చెడబుట్టావే అని కొంతమంది అంటూ ఉంటారు. ఇలా 2 రకాలు కూడా ఈ లోకంలో వింటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసయ్య ఆ జనసమూహంలో ఉండేటప్పుడు ఒక తల్లి చెబుతున్న ఒక మంచి మాట ఏంటంటే, నిన్ను ఎవరికన్నారో కానీ ఆ గర్భము, ఆ స్తనములు చాలా ధన్యమైనవి అని చెప్తున్నారు. అయితే యేసు ప్రభు ఏ జవాబు చెప్పారండి? అవును కానీ అంతకంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాడు. హల్లెలూయా. నువ్వన్నది కొట్టివేయలేదు. ఆ స్త్రీని మరి ఎటువంటి విధంగా నిరుత్సాహపరచకుండా నువ్వన్నది నిజమే. కానీ నిజమే. ఎందుకు? లోకరక్షకుడు ఒక సామాన్యమైన స్త్రీ గర్భమున పుట్టడం అనేది ఆమె చేసుకున్న గొప్ప ధన్యతే. ఎందుకంటే స్త్రీలు చాలామంది ఉన్నారు అక్కడ, కానీ ఒక మరియ మాత్రము ఉత్తమురాలుగా, దేవుని దృష్టిని ఆకర్షించే ఒక గొప్ప వ్యక్తిగా కనబడింది గనక పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను దర్శించి ఆమె గర్భాన శిశువు యేసు ప్రభు పుట్టేలాగా ఆయన చేశారు. హల్లెలూయా. నిజమే, అది కరెక్టే, కాదని లేదు. కానీ అంతకంటే నేను వచ్చిన పని ఏంటో తెలుసా? మీరు వాక్యం విని, నేను ఎందుకోసం వచ్చానో ఆ పనిని నేను చేయడానికి వచ్చాను. దాని ప్రకారం మీరు నడుచుకుంటే, వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకుంటే ఇంకా మంచిది.
మరీ ధన్యులట, దాని మీద ఇంకా మంచి ధన్యతలు మీరు పొందుకుంటారు అని చెప్పి ఆయన అంటున్న విషయాన్ని మనం ఇప్పుడు చూసుకున్నాం. హల్లెలూయా. అయితే ఈయన చెబుతున్నది ఏంటంటే, మరి ఏదో బంధుత్వాల గురించి చెప్పట్లేదు, ఏదో మరి డబ్బు గురించో లేకపోతే ఇంకేవో మరి లోకానుసారమైన ఘనతల గురించి కానీ వాటి గురించి చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారు ఆయన. హల్లెలూయా. ఏమండి, వాక్యం వినమంటే మీకేమైనా మరి డబ్బులు వస్తాయా అండి? వాక్యం వినమంటే మీకేమైనా వంట కూర్చొని అలా వింటే మీకు మరి వంట చేసుకోవాలన్నా మీ పనులు చేసుకోవాలన్నా అవుతుందా? అవ్వదు. ఈ విషయాలు ఏ విషయాలు మాట్లాడుతున్నారు ఆయన? ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇది శారీరక కుటుంబపరమైన బంధుత్వాలు అయితే కాదు. దేవుని వాక్యానికి లోపడటం, ఆయనతో వ్యక్తిగత సంబంధం పెట్టుకుంటే అది గొప్ప ధన్యతగా మీరు పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే ఈనాటి ప్రజలు ఎలాగున్నారంటే, ఎక్కువగా దేనికి మరి వారి సమయాన్ని కేటాయిస్తున్నారంటే, దేవునితో గడపటం తక్కువగా, దేవునితో సహవాసం చేయడం తక్కువ, దేవునితో మాట్లాడడం తక్కువ. కానీ ఈ లోకానుసారంగా వారు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్న విషయాలు ఏంటంటే, కీర్తనలు 1:1 చూడండి. ఈ యొక్క లోకం ఎటువంటిదో చెప్పబడుతుంది అక్కడ చూడండి. ఎటు చూసినా దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అంటే ఈ లోకంలో ఎవరున్నారండి? దుష్టులు ఉన్నారు. దుష్టులు చెడ్డ ఆలోచనలు ఇస్తారు. ఆ ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలువక. ఈ లోకంలో ఎవరున్నారండి? పాపులు ఉన్నారు. వారు నిల్చున్న చోట నిల్చుంటే ఏమంటుకుంటుందండి? వారు చేసిన పాపం. సామెత ఉంది కదా, 6 నెలల సహవాసం ఏమవుతుందండి? వారు వీరవుతారని ఉంది. వారవుతారని కాదు, వారు వీరవుతారు. 6 నెలల సహవాసం అంటే దుష్టుల యొక్క ఆలోచనలో ఉండకుండా, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటండి? నిలిచోకుండా, నిలవబడటం, నడవటం, కూర్చోవటం. ఈ 3 మీరు ఎలా చేస్తున్నారు? ఎక్కడ కూర్చుంటున్నారు? ఎవరితో నడుస్తున్నారు? ఎవరితో మీరు నిలబడుతున్నారు అనే విషయాన్ని మీ యొక్క మనసులో ఉంచుకోవాలా. అది కాకుండా దేవుడు ఏం చేయమంటున్నాడు? దివారాత్రం ఏం చేయమంటున్నాడండి? ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అదిగో ధన్యత ఎక్కడ వస్తుందండి? దివారాత్రము యెహోవా యందు ఆనందించు, దివారాత్రం ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు మీకు ధన్యుడుగా పేరు వచ్చింది. హల్లెలూయా. దేవుడు చెప్తున్న రెండవ మాట ఏంటండి? ఈ బాహ్య సంబంధమైనవి కాదు, కానీ ఆత్మ సంబంధమైన ధన్యతలు మీరు పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. ఆత్మ సంబంధమైన ధన్యత ఏంటండి? ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ ధన్యత మీకు కావాలి అంటే మీరేం చేయాలండి? ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ప్రతిదినము మాట్లాడాలి. కూర్చోవడం ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలమ్మా? దేవుడితో కూర్చోవాలి. నడవటం ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. అంటే ఈ లోకంలో దేవుడు మనకు ఆదరణకర్తను ఇచ్చారు కదా, ఆదరణకర్తతో మనం ఏం చేయాలి? ఫ్రెండ్షిప్ చేయాలి, నడవాలి. తర్వాత కూర్చోవాలి, నడవాలి, నిలబడాలి. హల్లెలూయా. ఈ సహవాసం మనకి ఎప్పుడైతే ఉందో నీవు ధన్యురాలు అని దేవుడు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎటు చూసినా చాలామంది 80-90% ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకమైన సూచనలే ఇస్తారు దేవుని బిడ్డలకి. అంటే ఈ సహవాసం వల్ల ఏమవుతుందో తెలుసండి? దేవుని యొక్క ప్రెజెన్స్ తక్కువైపోతుంది. ఈ దుష్టులతోటి, పాపులతోటి నిలబడడం, కూర్చోవడం, నడవటం చేస్తే
దేవునితో మాట్లాడడం తక్కువైపోతుంది. ఎప్పుడైతే తక్కువైపోతుందో, ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలన్నీ దేవునికి సంబంధించిన మాటలై ఉండవు. అందుకు దినదినము ఏమవుతుందంటే వారి సూచనలు, వారి సలహాలు, ఫ్రెండ్షిప్ ఎక్కిపోయిపోయి ఏం చేస్తామండి, దేవుని విషయాల్లోంచి మనకు తెలియకుండానే తప్పిపోతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు కూడా చెడు సలహాలు ఇస్తారు, చెడు సూచనలు మనకి ఇస్తారు. దేవుని మార్గాలను ఏం చేస్తారు తెలుసండి, ఎప్పుడు వద్దులే, ప్రార్థనకి వెళ్దామా, వెళ్దాంలే, ఇంకో గంట కూర్చో మాట్లాడదాం. ఏమవుతుంది అప్పుడు? ఏం కోల్పోతున్నావు? చెడు మాటలు, చెడు సూచనలు, దేవుణ్ణి తిరస్కరించడం, లేకపోతే ఇంకెక్కడికైనా మరి ఏ సినిమాకో రమ్మనడం, లేకపోతే ఎవరి మీద ఊసులాడడానికి కూర్చోవడం. ఇలాగా మనం ఏం చేయాలంటే, వివేకాన్ని దేవుడు మనకిచ్చారు. ఆ వివేకం ఏం చేయాలంటే దేవుని కొరకే ఉపయోగించాలి. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడికి ఇంకా దగ్గరైపోయి, ఏ సహవాసాన్ని అయితే మనం ఎక్కువగా కోరుకుంటామో దానిని బట్టి మన ఫలితాన్ని కూడా మనము చూస్తాం. హల్లెలూయా. ఆఖరికి చెడు సలహాలు, సూచనలు ఇచ్చి పాపానికి దగ్గరగా చేసేస్తారు. ఎందుకు? పాపుల మార్గాన మనం ఉన్నాం గనక. హల్లెలూయా. అక్కడ ఆ దగ్గరకు చేసి 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 ఏమవుతుందో తెలుసా, ఒక దినం గద్దింపు వస్తుంది మనకి, దాన్ని ఒకసారి బాధపడతాం, రెండోసారి వస్తుంది, రెండోసారి కొంచెం బాధపడతాం, మూడోసారి ఏం చేస్తాం, పూర్తిగా పర్వాలేదులే అంటాం. అలాగే ఏమవుతుందో తెలుసండి, మనలో ఉండే మనస్సాక్షి చనిపోయి, ఆ మనస్సాక్షి గద్దింపుకు లోబడకపోతే మనకి మన హృదయం ఎలా అవుతుందండి, సున్నితత్వం కోల్పోయి దేవుని ప్రేమను, మరి దేవుని తాలూకు విషయాలను తలంచకుండా, ఆయన మార్గాల్లో నడవకుండా ఏమవుతుంది, రాను రాను ఆ దుష్టుల మార్గంలోనికి వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా. కనుక మరి మనల్ని మనం పాపానికి దాసులుగా చేసుకోకుండా, దేవునికి సత్యానికి దూరంగా అయిపోకుండా మనం ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. అయితే ధన్యజీవులు, నిజంగా ధన్యులైన వారు ఏం చేస్తారు తెలుసండి, ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అమ్మో చెడు ఏదో మాట్లాడుతున్న, వద్దు, నేను దూరంగా ఉండాలి. ఏదో చెడు సలహా ఇచ్చింది కనుక నేను దూరంగా ఉండాలి. దేవునికి విషయాల్లో ఏం చేయాలి, వారితో సహవాసము చేయకూడదు అని అనుకోవాలి. హల్లెలూయా. కనుక దేవుడు మిమ్మల్ని ఈ దినము ధన్యజీవులుగా చేయబోతున్నారు గనక ఇటువంటి మాటలను మీతో చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే అసలైన ధన్యజీవులు ఎవరో చూద్దామండి. అసలు ధన్యజీవులు అంటే అర్థం ఏంటో తెలుసండి, ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఆనందమే వారి ముఖం. చూడండి, చాలామంది చూసి ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాడు, నవ్వు ఫేస్ అంటూ ఉంటాం కదండి. ఏదో కోల్పోయినట్టు ఎలా దిగాలుగా ఉండదు. ఎందుకు? దేవునితో ఒక సహవాసం అటువంటి స్థితిని మనకు చూపిస్తుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ హీబ్రూ పదానికి ఇక్కడ తర్జుమా చేయబడింది ఏమనంటే, ధన్యులు అంటే ఆనందంగా ఉండేవారు, అదృష్టవంతులు అని అర్థం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ఎంతమంది అదృష్టవంతులుగా ఉండాలనుకుంటున్నారు? ఆఫ్ అంటే అదృష్టవంతుల. హల్లెలూయా. మీ ముఖాలు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఏం చేయాలండి, నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. సియోనులో నుండి మనల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు, చెరలో నుంచి మనల్ని రప్పించినప్పుడు మనము కలకనిన వారిల వలె ఉన్నాం. మన నోటి నిండా ఏముందండి, ఏడుపు ఉందా? మన నోటి నిండా ఏముందండి, నవ్వు ఉన్నది. ఎంతమందికి నవ్వు ఉన్నది? గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆనందంగా ఉండాలి. అదృష్టవంతులు, ఆనందంగా ఉండేవారు అదృష్టవంతులు. చాలా మందికి ఈ యొక్క ఆనందం ఎందుకు ఉండదంటే, ఇచ్చినప్పుడు బాగా ఆనందం కనిపిస్తారు, కొంచెం కొరత అయినప్పుడు ఏమొస్తారు, ముఖం దిగాలుగా వేసుకొని ఉంటారు. కానీ నిజమైన దేవుని బిడ్డవైతే నువ్వేం చేయాలండి, నీకు ప్రాబ్లమ్స్ లేకపోతే, వ్యతిరేకతలు లేకపోతే, ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుల్లో ఆనందించే వ్యక్తి అయి ఉండాలి. దేవుడికి తెలియకుండా ఒక వెంట్రుక కూడా రాలదు. హల్లెలూయా.
అందుకు మనం ఏం చేయాలండి? యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. మధ్యలో నీకేటి బాధ? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన ఇష్టం. ఆయన నామానికి మహిమ కలుగును గాక అనాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. కీర్తన 1:1-2 మరొకసారి చదవండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దుష్టుల మార్గం నిలబడొద్దన్నాడు, పాపుల మార్గాన నడవద్దంటున్నాడు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవద్దు అంటున్నాడు. మరి ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? ఒకసారి చూడండి, ఎఫెసీ 2:6 చూడండి. ఎఫెసీ 2:6, 7, 8 కూడా చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును ఏంటండి? కృపను మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనం ఉంటే ఏమవుతుందండి? ఆయనతో కూడా, ఆయన కుమారుడితో కూర్చోడానికి మనకు అర్హత ఎక్కడదండి? ఎక్కడిది? మనం కూర్చోవలసింది ఈ ప్లేస్ కాదు. మనం కూర్చోవలసింది ఎక్కడండి? ఆయన కుమారుడితో పాటు మనల్ని కూర్చోబెడతాడు. ఎంత ధన్యత కదా, ఎంత ధన్యత. ఎంతమంది నేను ధన్యురాలని అనుకుంటున్నారు? మీరు పరలోకంలో కూడా ఇలాగే హల్లెలూయా అంటారా? ఏమంటారండి? 24 గంటలు కూడా అక్కడ పరిశుద్ధుడు, 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 సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కొదువు లేదు, స్తుతులు కదండి. మనం ఏం చేయాలి? అందులో కలవాలంటే మనం ఈ లోకంలో కూర్చోవడం, నిలబడటం, నడవటం ఎక్కడ చేస్తున్నాం అనేది మనము చూసుకోవాలి. దేవుని దానికి విరోధముగా ఏం చేయాలండి? దుష్టుల లోకములోనే మనం ఉండకుండా దేవునికి సంబంధించిన విషయాల్లో మనం ఈ 3 చేసినప్పుడు దేవుడు మనల్ని ధన్యజీవులుగా, అదృష్టవంతులుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అలాగే ఈ విధంగా అబ్రహాము దీవెనలు కూడా పొందుకున్నాడు. అబ్రహాము దీవెనలు పొందుకున్నాడు, అలాగే ఇతరులకు కూడా దీవెన కారణమయ్యాడు. ఇప్పుడు మనం ధన్యజీవులం అయ్యాము, అదృష్టవంతులం అయ్యాము, ఆనందంగా ఉండేవారం అయ్యాము. ఇప్పుడు మన ఒక్కరికే ఇది సొంతమా? ఏం చేయాలి? మన ఒక్కరికి చాలా? పక్కోడి గురించి ఆలోచించొద్దా? కానీ అబ్రహాం అలా చేయలేదు. హల్లెలూయా. ఆదికాండం 12:1-8 వచనాలు గబగబా చదవండి త్వరగా. ఈ ధన్యులకు దీవెనలు ఎలాగొస్తాయి ఒకసారి చూద్దాం. ఇలా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. చూడండి ఏమంటున్నాడండి? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీకు ఆశీర్వాదముగా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని, నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో ఆశీర్వదించదను, నేను కూడా ఆశీర్వదిస్తాను. చూసారండి, మనకిచ్చిన భాగ్యం ఏంటండి? నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నువ్వెవరినైతే బ్లెస్ చేస్తావో వాళ్ళని కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. చదువుమా. నిన్ను దూషించు వారిని. చూడండి ఇంకో మాట కూడా ఉంది. నువ్వెవరిని దూషిస్తావో నేను వాడిని శపిస్తాను. ఎంత ఘనతను దేవుడు ఇచ్చాడో చూసారండి. దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడడం దేవుడు మనకిచ్చిన ధన్యత అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ యొక్క బైబిల్లోని దేవుడు అబ్రహామును పిలవటం అనేది గొప్ప ఆరంభం అండి. 1900 సంవత్సరములు అంటే క్రీస్తుకు పూర్వం క్రితం నుండి ఇది జరిగింది. ఇక్కడ మరి క్రొత్త నిబంధనలు అపోస్తల కార్యముల వరకు కూడా అబ్రహాం సంతతి వారి చరిత్ర కనిపిస్తుందండి. ఇక్కడ వరకు అపోస్తల కార్యం వరకు కూడా కనిపిస్తుంది.
ఈ యొక్క అబ్రహాము యూదా జాతి అంతటి కూడా తండ్రిగా ఉన్నాడు. అయితే దేవుళ్ళో అతనుకున్న గొప్ప నమ్మకం, అలాగే విశ్వాసం, దేవుని మీద ఉంచిన విశ్వాసం మరి అతనికి గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా మనకు ఆయన తండ్రిగానే ఉన్నాడు. అందుకే అబ్రహాము సంతానమా, ఒకసారి చూడండి ఆ మాట కూడా చూద్దాము. యెషయా 41:8 చూడండి. దేవుళ్ళో అతనుకున్న గొప్ప నమ్మకం వల్ల, అలాగే దేవుని మీద ఉంచిన వారికి అందరికీ కూడా, అంటే మనం కూడా దేవుని మీద నమ్మకం ఉంచితే మనం ఏముంటండి అతని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. అబ్రహాం 41:8 చూడం. యెషయా 41:8 నేను ఏర్పరచుకున్న చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి మనం ఎవరమండి? అబ్రహాము సంతానం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇతనుకున్న సర్వోన్నతమైన పేరు మరి దేవుని స్నేహితుడు అని అర్థం. ఇతనికి దేవుని పిలుపు వల్ల సామాన్యమైన విధేయత చూపించాడండి. ఏదో పెద్ద కష్టపడిపోలేదు, లేకపోతే ఏదో కొండలెక్కలేదు, లేకపోతే ఇంకేదో తపస్సులు చేయలేదు, కానీ సామాన్యమైన విశ్వాసాన్ని చూపించాడు. అతడు అబ్రహాము దేవుడికి స్నేహితుడైపోయాడు. అతను ప్రేమించిన వారు, అతని జాడలో అతని అడుగులో నడిచిన వారందరినీ కూడా అతని బిడ్డలుగా చేశాడనమాట. హల్లెలూయా. మరి చూస్తే ఇటువంటి మరి దీవెనలు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఈ దీవెనలు ఇహ సంబంధమైనవి అయితే కావచ్చు కానీ ఆత్మ సంబంధమైనవి కూడా కావచ్చు. రెండు విషయాలు, భూమి మీద దేవుడు దీవిస్తాడు, అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా దేవుడు మనకి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. ఇవి శాశ్వతమైనవన్నమాట. తర్వాత సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండి ప్రవక్తలు హింసించుడి. చాలమ్మా చాలు. ఇక్కడ మత్తయి సువార్త 5:3 నుంచి 12 చూడు. 12 కూడా 12 చదివేస్తాం. సరే సరే. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దేవుడిచ్చిన ఈ ధన్యతలు, చాలు, దేవుడిచ్చిన ధన్యతలు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి దేవుడు మనకిచ్చారు. ఎప్పుడైతే సహవాసం, విశ్వాసం, నమ్మకంతో ఉంటామో అబ్రహాములాగా దేవుడు మనల్ని కూడా దీవించాలనుకుంటున్నారు. ఎప్పుడైతే దుష్టుల మార్గంలో ఉండి దుష్టుల మాటలు వింటామో వాళ్ళ సహవాసం, వాళ్ళ పాపాలు అవన్నీ కూడా మనం ఎప్పుడైతే మరి స్నేహం చేస్తాం వారితో, మరి మనకు వచ్చిన మాటలు ఎలాగుంటాయో తెలుసండి. మరి ఇచ్చకపు మాటలు, మరి చూస్తే లోకంలో జరిగేవన్నీ కూడా మనం పూసుకోవడం, దేవుడికి దూరం అయిపోవడం, ఈ అన్నిట్లో కూడా మునిగిపోవాల్సి వస్తుంది. ఒకరోజు అలాగే ఒక స్త్రీ అలాగే మునిగిపోయి సంఘంలో ఉన్న వాళ్ళ మీద కొన్ని పుకార్లు పుట్టించిందంట. అయితే పాస్టర్ గారు ఆ స్త్రీతో అన్నారట, అమ్మా నువ్వు చర్చికి వచ్చినప్పుడు ఆవగింజలు ఉంటాయి కదా, అడుగుకొకటి, అడుగడుక్కి ఒక్కొక్కటి వేసుకొని ఇంటి నుంచి రా అన్నారట. అలాగే వేసుకొచ్చిందంట. వేసాను పాస్టర్ గారు అన్నదంట. మరి ఇటు నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి ఏరుకొని వెళ్ళిపోండి అన్నదంట. ఒక్కటి దొరకలేదు పాస్టర్ గారు అన్నదంట. చూసారండి, చెప్పడము, ఇచ్చక మాటలు చెప్పడము ఈజీయే, కానీ దాన్ని తిరిగి తీసుకోవడం చేయలేం. పుకార్లు పుట్టించడం, అబద్ధాలు చెప్పడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఇవన్నీ సులువుగా ఉంటుంది, కానీ దాన్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇలాగ మనం ఉండకుండా ఉండాలంటే మన సహవాసం ఎవరితో, మన నడక ఎవరితో, మన నిలబడటం ఎవరితో అనేది మనం చూసుకోవాలి. హల్లెలూయా. కనుక దేవుడు అటువంటివి ఇష్టపడటం లేదు. ఇంకా ఏం చేస్తారండి, ఇంకొక ఆయన ఏం చేశాడో తెలుసండి. మరి వాళ్ళ ఆఫీసులో ఎక్కువ లంచాలు పుచ్చుకుంటూ ఉంటారట అందరూ కలిసి. విక్టర్ అనే ఆయన ఉన్నారట. విక్టర్ కూడా తీసుకోమను అని అందరూ అంటే అతను తీసుకోడు అన్నారట. ఎందుకు తీసుకోడు, అందరం తీసుకున్నాం కదా లంచాలు అని అంటే అతడు క్రైస్తవుడు అన్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, ఎవరికి పేరు వచ్చింది? అతడు క్రైస్తవుడు, తీసుకోడు. హల్లెలూయా. చూసండి, వారందరి మధ్యలో ఎటువంటి సాక్ష్యం
మనం ఎప్పుడుతో దేవునితో సహవాసం చేస్తామో, దేవునితో మాట్లాడతామో, ఇటువంటి సాక్ష్యాన్ని మనము పొందుకుంటాం. దేవుడు అటువంటి వారిని విడిచిపెట్టడు. దేవుడు ఏమంటున్నారు, మనలందరినీ కూడా అదృష్టవంతులు అంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ కూడా ఆయన కాపాడే దేవుడు, మనందరినీ కూడా ఆయన ఆనందపరిచే దేవుడు. అందుకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యమో కాదో అంటే, ఆ స్త్రీ అన్న మాట ఏంటంటే, ఈ లోకానుసారమైన మాటలు మాట్లాడింది. ఈ లోకానుసారమైన తలంపులతో మనం ఉంటే మనకు వేదనే. కానీ ఆయన ఏం చేస్తున్నారు, అవి కాదమ్మా, ఆటలు చూడకండి అమ్మా, మీరు దేవుడు వాక్యం వినండి, వాటి ప్రకారం నడవండి అని అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దానికి మనం ప్రాముఖ్యత ఇస్తామో, మన జీవితంలో మరియ పొందుకున్న ధన్యత మనం కూడా పొందుకుంటాం. దేవుడిచ్చే దీవెనలు అబ్రహామును విడిచిపెట్టలేదు. సామాన్యమైన మనిషి, సామాన్యమైన విధేయత, సామాన్యంగా ఆయన అనుసరించడం, కష్టంగా ఏం చేయలేదు, కానీ విశ్వసించాడు. కానీ అతనికి ఎంత గొప్ప దీవెనలు, ఈ లోకానుసారమైనవి అలాగే ఆత్మ సంబంధమైన దీవెనలతో కూడా మనల్ని నింపుతారు. హల్లెలూయా. ఎంతమంది ఇలా ఉండాలనుకుంటున్నారు? గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అబ్రహాముకి ఏం చేశారో తెలుసని, అలా ఉండేటప్పుడు ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం 28:3-14 చదవండి. ఇలాగ దేవుడు చెప్పినట్టుంటే, ద్వితీయోపదేశకాండము 3:14. మనష్షే కుమారుడైన యాయీరు గేషీరీయుల యొక్కయు మాయ. ద్వితీయోపదేశకాండం 28:14. 28:14 చదవండి. అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు నేడు నిన్ను ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ఇతరులకు సంబంధించిన విషయాల్లో మనం ఉండకుండా ఉంటే దేవుడు నిన్ను ఎక్కడున్న తలగానే ఉంచుతాడు. హల్లెలూయా. తోకగా ఉండవు. సాతాను తల ఎప్పుడో చిత కొట్టేశాడు. సాతాను తోక ఒక్కటే ఊపుతుంది. ఏమయ్యా, దేవుడు తలను చిత కొట్టేశాడు కదా, తోక ఎందుకు ఉంచాడు అని మీకు మరి ఒక ప్రశ్న రావచ్చు. తోక ఎందుకు ఉంచాడు చెప్పండి? తోక ఎందుకు ఉంచాడు చెప్పండి? తల చేత కొట్టేసిన దేవుడు సాతాను తల, తోక ఎందుకు ఉంచాడు? గట్టిగా చెప్పండి. ఎవరి చేత కొడతారు చెప్పండి? ఎవరి చేత కొడతారు? మీలో ఎవరి చేత కొడతారు తోకని? దేవుడు మన కోసం ఆ తోకను ఉంచాడు. ఎందుకో తెలుసా? మన చేత బాగా చక్కగా చిత కొట్టించేద్దామని. ఎవరైతే ఆయన అడుగు జాడల్లో నడుస్తారు వారి చేత ఆ తోకను చిత కొట్టాలని దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం అంతా చచ్చిపోయింది. ఆ తోకకు భయపడుతున్నారు అందరూ. ఆ భయాన్ని తీసివేసుకొని నీ దేవునితో సహవాసం చేసినప్పుడు ఇహలోకపరమైన దీవెనలు అలాగే మరి దేవుడు ఆత్మీయమైన దీవెనలతో మనల్ని నింపి మిమ్మల్ని అదృష్టవంతులుగా ఆనందంగా ఉండే బిడ్డలుగా మిమ్మల్ని దేవుడు చేస్తాడు. మిమ్మల్ని తలగా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులండి? ఎవరు ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇహలోకానుసారమైన దృష్టితో చూడకండి. ఆ స్త్రీ ఏ దృష్టి చూసిందండి? ఆ గర్భాన్ని పాలిచ్చే స్తనములను పొగుడుతుంది. కానీ దేవుడు వచ్చే పనేంటి? ఈ లోకాన్ని దేనికి వచ్చారు ఆయన? దాని ప్రకారం నడవటం అనేది అక్కడ ప్రాముఖ్యమని ఆయన
వివరించారు. అలాగే అబ్రహాం చేశాడు. అబ్రహాములాగా జీవించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అబ్రహాం సంతానంగా చేశాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి.